ప్రస్తుతం మన దేశంలో ఒక విచిత్రమైన ఆందోళనకరమైన పరిస్థితి నెలకొని ఉంది. మీరు గమనిస్తే ఆశ్చర్యంలో మునిగిపోతారు కూడా. అదేంటంటే, ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నారా, లేక కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అలాగైతే ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను చేస్తున్న పనికి లేదా చెయ్యబోయే పనికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నానా? నాకు సరిపడా సామర్థ్యం ఉందా అని. దానికి మీ మనసు గనుక లేదు, ఎందుకో భయంగా ఉంది లాంటి సమాధానాలు వస్తే కంగారు పడకండి. ఎందుకంటే ఈ విషయంలో మీరు ఒంటరివారు కానే కాదు. భారతదేశంలో ఇప్పుడు కోట్లాది మంది ఉద్యోగుల పరిస్థితి ఇలానే ఉంది మరి. 2026 సంవత్సరం ప్రారంభంలో వెలువడిన ఒక ప్రముఖ నివేదిక ప్రకారం చూస్తే మన దేశంలోని 84% మంది ఉద్యోగులు తాము చేసే పని విషయంలో సిద్ధంగా లేమని, తమకు సరైన నైపుణ్యాలు లేవని, ఆత్మవిశ్వాసం అంతగా లేదని భావిస్తున్నారట. అంటే ప్రతి 10 మందిలో 8 మందికి పైగా ఇదే భయంతో బతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? తమకు సామర్థ్యం లేదని భయపడుతున్నా సరే వీరందరూ కొత్త ఉద్యోగాల కోసం ఎగబడిపోతూ ఉన్నారు. అవును, 72% మంది భారతీయులు 2026లో కొత్త కొలువు వెతుక్కునే పనిలో పడ్డారట. ఇది వినడానికి వింతగా ఉంది కదూ. నాకు అర్హత లేదని నాకు అనిపిస్తూ ఉంది, అయినా సరే నాకు ఇంతకన్నా మంచి జాబ్ కావాలి. ఇలాంటి విరుద్ధమైన మనస్తత్వంతో మన దేశపు యువత కొట్టుమిట్టాడుతోంది. దీన్నే గ్రేట్ ఇండియన్ జాబ్ హంట్ అంటున్నారు నిపుణులు. నిజానికి దీని అర్థం భారీ భారతీయ ఉద్యోగ వేట అని. ఎంత చెప్పుకున్నా మన దేశంలోని కార్పొరేట్ ప్రపంచం లోపల ఏం జరుగుతుందో ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. ఒక పక్క ఉన్న చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదు, మరొక పక్క కొత్తది సంపాదించగలనన్న నమ్మకం లేదు. ఒకవేళ ఆ ఉద్యోగం వచ్చినా సరిగ్గా చేయగలనన్న నమ్మకం అసలే లేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యోగం కోసం ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి ప్రధాన కారణం పోటీ తట్టుకోలేకపోతామేమోనన్న భయం. పక్కవాడు ముందుకెళ్తున్నాడు, మనం వెనుకబడిపోతామేమోనన్న ఆందోళన. అందుకే సిద్ధంగా లేకపోయినా రేసులో పరిగెడుతున్నారు. లింక్డ్ఇన్ అనే సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు ఈ సంవత్సరం ఉద్యోగం మారడానికి సిద్ధంగా ఉన్నారట. ఇది మన దేశ ఉపాధి రంగంలో వస్తున్న పెను మార్పులకు సంకేతం. అసలు ఉద్యోగం మారాలనుకోవడం తప్పు కాదు, కానీ నేను దానికి అనర్హుడిని అనే భావనతో మారాలనుకోవడమే ఇక్కడ అసలైన సమస్య. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కారణాలు, సాంకేతికత సృష్టిస్తున్న మాయాజాలం మరియు భవిష్యత్తులో రాబోతున్న వింత ఉద్యోగాల గురించి మనం లోతుగా తెలుసుకోవాలి. ఇది కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు, మన దేశ యువత భవిష్యత్తు గురించిన కథ. ఈ ఉద్యోగ వేటలో యువతను భయపెడుతున్న మరొక అంశం కృత్రిమ మేధ లేదా ఏఐ. ఒకప్పుడు మనిషి ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు యంత్రాలు మనిషిని ఇంటర్వ్యూ పేరిట జల్లెడ పడుతున్నాయి. మన దేశంలో 87% మంది ఉద్యోగులు తమ పనిలో ఈ కొత్త సాంకేతికతను వాడడానికి ఉత్సాహంగానే ఉన్నారు. కానీ ఉద్యోగం ఇచ్చే ప్రక్రియలో మాత్రం ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. దీన్నే నియామకపు పద్మ వ్యూహం అని పిలవచ్చు. 77% మంది ఉద్యోగార్థులు ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే దాటాల్సిన దశలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. పరీక్షలు, వడపోతలు, యంత్రాలతో ముఖాముఖీలు ఇవన్నీ దాటుకుని వెళ్లేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. పోనీ ఇన్ని చేసినా ఫలితం ఉంటుందా అంటే 66% మందికి అసలు తాము ఎంపిక అయ్యామో లేదో కూడా తెలియడం లేదు. యువతల మనిషి ఉంటాడు, కానీ అవతల మాత్రం ఒక గోడతో మాట్లాడినట్లు ఉంటుంది. ఎందుకంటే మన వివరాలను పరిశీలించేది, మనల్ని ఎంపిక చేసేది మనుషులు కాదు, కంప్యూటర్స్. అందుకే చాలా మందికి ఈ యంత్రాల కళ్ళల్లో పడాలంటే ఏం చేయాలో, మన వివరాల పత్రంలో ఎలాంటి పదాలు వాడాలో అర్థం కావడం లేదు అని వాపోతున్నారు. దాదాపు సగం మందికి అంటే 48% మందికి ఈ కృత్రిమ మేధ చేసే వడపోతలో ఎలా నెగ్గుకు రావాలో తెలియక సతమతమవుతున్నారు. ఇది కేవలం కొత్తగా వచ్చిన కుర్రాల సమస్య కానే కాదు. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న సీనియర్లకు కూడా ఇదే తలనొప్పిగా ఉంది. నన్ను మనిషి ఇంటర్వ్యూ చేస్తే నా ప్రతిభ ఏంటో చెప్పగలను, కానీ ఈ యంత్రానికి ఏం చెప్పాలి అనే నిస్సహాయత వారిలో కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. నియామక ప్రక్రియలో యంత్రాలను చూసి భయపడుతున్న అభ్యర్థులే ఉద్యోగాలు వెతకడానికి మాత్రం అదే యంత్రాన్ని వాడుతున్నారు. 94% మంది భారతీయులు తమకు తగిన ఉద్యోగం వెతకడానికి, తమ వివరాలను ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కృత్రిమ మేధాని ఆశ్రయిస్తున్నారట. నన్ను ఇంటర్వ్యూ చేసేది మిషన్ అయినప్పుడు దానికి సమాధానం చెప్పడానికి నేను కూడా మిషన్ సహాయం తీసుకుంటా అనే ధోరణిలో మన వాళ్ళుంటున్నారు. దీనివల్ల 66% మందికి తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతున్నారు. అంటే ఒక పక్క భయం, మరో పక్క అవసరం.
ఈ రెండింటి మధ్య నలుగుతూ మన భారతీయ యువతకు సంబంధించిన ఉద్యోగ వేట కొనసాగుతోంది. యంత్రాల యుగంలో మనిషి తన ఉనికిని చాటుకోవడానికి పడుతున్న ఆరాటం అంటున్నారు నిపుణులు. ఉద్యోగాల కోసం జరుగుతున్న పోటీ విషయానికి వస్తే ఆ గణాంకాలు చూస్తే గుండె గుబేల్మంటోంది. 2022లో అంటే కేవలం 4 ఏళ్ల క్రితం ఒక ఉద్యోగానికి సగటున 50 మంది పోటీ పడితే ఇప్పుడు 2026లో అది 200 మందికి చేరింది. అంటే మీ పక్కన ఇంకా 199 మంది అదే కుర్చీ కోసం పోటీ పడుతున్నారన్నమాట. పోటీ రెట్టింపు కంటే ఎక్కువైపోయింది. దీనివల్ల ఉద్యోగం రావడం అనేది ఒక యుద్ధం గెలవడంతో సమానమైపోయింది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కంపెనీలేమో మాకు సరైన వ్యక్తులు దొరకడం లేదు అని ఏడుస్తుంటే, అభ్యర్థులేమో మాకు సరైన ఉద్యోగాలు రావడం లేదు అని బాధపడుతున్నారు. దీన్నే నైపుణ్యాల అంతరం అంటారు. ఉద్యోగాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ ఆ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఆ మనిషి దగ్గర ఉండడం లేదు. 74% మంది నియామక అధికారులు కూడా సరిగ్గా ఇదే మాట చెప్తున్నారు. అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి, కానీ అందులో పనికొచ్చే వాళ్ళు కొందరే అని వారి ఆవేదన. మరి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతోంది అనేది చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. 2026లో అత్యంత డిమాండ్ ఉండబోయే ఉద్యోగాల జాబితా చూస్తే సాంకేతికత, పర్యావరణం, మానసిక ఆరోగ్యం చుట్టూ తిరుగుతోంది. యంత్రాలకు ఎలా ఆజ్ఞలు ఇవ్వాలో తెలిసిన ప్రాంప్ట్ ఇంజనీర్లు, సైబర్ భద్రతను కాపాడే నిపుణులు, సౌరశక్తి సలహాదారులు, వీరికి విపరీతమైన గిరాకీ ఉండబోతోంది. అలాగే మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకునే బిహేవియర్ థెరపిస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నారట. ఎందుకంటే యంత్రాల వాడకం పెరిగే కొద్దీ మనిషి మానసిక సంఘర్షణ పెరుగుతోంది కాబట్టి వీరి అవసరం ఏర్పడుతోంది. ఇక అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం పశు వైద్యులకు విపరీతంగా డిమాండ్ పెరగడం. అవును, పట్టణాల్లో ఒంటరితనం పెరగడంతో చాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. దాంతో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే బ్రాండ్ల వ్యూహకర్తలు, మీడియాలో ప్రకటనలు కొనుగోలు చేసే నిపుణులకు కూడా మంచి రోజులు వచ్చాయి. అంటే పాతకాలపు డిగ్రీలు, సర్టిఫికెట్ల కంటే ఈ కొత్త కాలపు అవసరాలకు తగ్గట్టుగా ఎవరు తమను తాము మార్చుకుంటారో వారికే భవిష్యత్తులో రెడ్ కార్పెట్ పరవబోతున్నారు. ఈ అనిశ్చితి, ఈ పోటీ, ఈ భయాల మధ్య మన యువత తమ కెరియర్ ప్రయాణాన్ని పూర్తిగా కొత్త మలుపు తిప్పుతున్నారు. ఒకప్పుడు ఏ చదువు చదివితే ఆ ఉద్యోగమే చేయాలి అనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదా. జెన్జీ అని పిలువబడే నేటి తరం యువతలో 32% మంది తాము చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేని రంగాల్లో వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు. అంతేకాదు సీనియర్లు కూడా తమ దారి మార్చుకుంటున్నారు. ఇక ఉద్యోగం రాకపోతే ఏంటి అని సొంతంగా ఏదైనా మొదలు పెట్టే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. లింక్డ్ఇన్ లో ఇప్పుడు ఎవరి ప్రొఫైల్ చూసినా ఫౌండర్ అనే పదం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఉద్యోగం అడిగే స్థాయి నుంచి 10 మందికి పని కల్పించే స్థాయికి, లేదా కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయికి ఎదగాలనే ఆశయం బలపడుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. చివరిగా ఈ గందరగోళంలో ఉన్న వారికి నిపుణులు ఇస్తున్న సలహా ఒక్కటే: నేను పూర్తిగా సిద్ధమయ్యాకే అడుగు వేస్తాను అని ఎదురు చూస్తూ కూర్చోకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు 100% సిద్ధంగా ఉండరు. ఆ 84% మందిలో మీరు కూడా ఒకరు కావచ్చు. కానీ ప్రయత్నించడం ఆపకూడదు. కృత్రిమ మేధ వంటి చిన్న చిన్న సాధనాలను వాడడం నేర్చుకోండి. మీకున్న నిజమైన నైపుణ్యాలను స్పష్టంగా చెప్పుకోండి. ఆన్లైన్లో పరిచయాల కంటే మీతో పనిచేసే మనుషులతో మాట్లాడి సంబంధాలు పెంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. తెలియని విషయాన్ని నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. ఏ యంత్రం మిమ్మల్ని ఆపలేదు. 2026 సంవత్సరం భయపడే వారిది కాదు, తెగించి ముందడుగు వేసేవారిది. ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే మనలోని భయాన్ని జయించడమే మొదటి గెలుపు. కాబట్టి నైపుణ్యాలను పెంచుకోండి, ధైర్యంగా ముందుకు రండి. ప్రపంచం మీకోసం ఎదురు చూస్తోంది.